లక్ష్మీదేవి తామరతోట దైవప్రసాదం. ఒకసారి లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి భక్తుల కోసం ఒక అందమైన తామరతోటను నాటింది. ఆ తామరపూలు సువాసనతో పవిత్రతతో మెరిసిపోతూ ఉండేవి. అది చూసిన ఒక రాక్షసి అసూయతో తాను ఒక మాందార తోటను నాటింది. కాని ఆమె హృదయంలో భక్తి లేదు, అసూయ, అహంకారమే ఉన్నాయి. ఒకరోజు లక్ష్మీదేవి తన తామర తోటలోకి వెళ్లి ఒక అందమైన తామర పువ్వును మెల్లగా కోసి చూసింది. అప్పుడే ఆ పువ్వులోనుంచి దివ్యకాంతి వెలువడింది. ఆ కాంతి మధ్యనుంచి చిన్న గణపతి విగ్రహం ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి ఆనందంతో ఆ గణపతి విగ్రహాన్ని తన చేతుల్లో తీసుకుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడే దేవుడు ప్రత్యక్షమవుతాడు అని ఆమె ఆశీర్వదించింది. ఇది చూసిన రాక్షసి కూడా తన మాందార పువ్వును తెంపి చూసింది. కాని అందులోనుంచి గణపతి కాదు, భయంకరమైన తేళ్లు బయటకు వచ్చాయి. ఆమె చెడు భావాలే ఆ ఫలితానికి కారణమయ్యాయి. చివరకు లక్ష్మీదేవి గణపతి విగ్రహాన్ని పట్టుకుని తన భక్తుల ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటిని ఐశ్వర్యం, శాంతి, ఆనందాలతో నింపింది. నీతి: మనసులో భక్తి ఉంటే దైవకృప లభిస్తుంది. అసూయ ఉంటే కష్టం మాత్రమే వస్తుంది. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై లక్ష్మీదేవి